సీఎం వైఎస్ జగన్ కు మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రం నాశనమవుతుందన్నారు విశాఖ లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్. జగన్ పాలనలో పరిశ్రమలు రాక నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత గంజాయి డ్రగ్స్ కు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖకు పరిశ్రమలు తీసుకొచ్చే సత్తా తనకు ఉందని యువత విశ్వసిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే కూటమి ప్రభుత్వం రావాలని అంటున్న సీఎం రమేష్ తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ప్రత్యక్ష రాజకీయాలు ఎలా ఉంది స్పందన? నేరుగా మనం ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. విశాఖపట్నం కొంచెం డెవలప్ అయింది, ఈ ప్రాంతం చాలా వెనుకబడింది. ముఖ్యంగా యువత ఎక్కువ ఉంది ఈ ప్రాంతంలో. యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే పరిశ్రమలు రావాలి. అందువల్ల సీఎం రమేష్ అయితే పరిశ్రమలు తీసుకొచ్చే సత్తా ఉంది, ఆయనకు అన్ని పరిచయాలు ఉన్నాయి, పార్లమెంట్లో అనుభవం ఉందని చెప్పేసి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతుంది. అలాగే మీరు చెప్పారు యువతకు సంబంధించి చాలా రకాలుగా వింటూ ఉన్నాను. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రత్యక్షంగా చూస్తుంటారు, ఎందుకంటే వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. సో మరి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసాను కల్పిస్తారు? నిజంగా కూడా ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉండే యువత దాదాపు 50% ఉంది. 50%లో కనీసం రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టులు కానీ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఏ పోస్ట్ కూడా ఫిలప్ చేయలేదు. జాబ్ క్యాలెండర్స్ అన్నాడు. పరిశ్రమలు వస్తే ఒక పరిశ్రమలో 10,000 నుంచి 15,000, 5,000 అట్లా పరిశ్రమలు తీసుకురాకుండా యువతను అంతా ఖాళీగా పెట్టేస్తే వారు ఏమవుతుంది, గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. వారి జీవితం పాడైపోతుంది. అందువల్ల ఈ రాష్ట్రం కాపాడాలంటే ఈ కూటమి రావాలి. సరే, ఇక్కడ మేనిఫెస్టోకి సంబంధించి కూడా రకరకాల విమర్శలు వినిపిస్తాయి. అంటే పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టుకు తీసుకొచ్చారు మేనిఫెస్టోకి సంబంధించి. అలాగే దానికి సంబంధించి కూడా పెన్షన్ల గురించి మేనిఫెస్టోలో లేనే లేదు అన్న అంశాలు బాగా విమర్శకు గురవుతున్నాయి. 4,000 రూపాయలు పెన్షన్ ఉంది. 200 రూపాయల నుంచి 2,000 చేసింది అప్పుడు చంద్రబాబు నాయుడే. ఇప్పుడు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తున్నాడు. మేనిఫెస్టోలో ప్రతి ఐటమ్ కూడా ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల్లో మార్పు వచ్చేసింది. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డిని దించదాలా, ఇతని రాష్ట్రంలో ఉంటే పాడైపోతుంది, ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు ఉనికిపోయింది అనే ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దించుతున్నారు. సార్, ఇంక ఫైనల్ ఇక్కడ మీకు సంబంధించి బాధ్యత ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తున్నారు, బాధ్యత ఎక్కువగా ఉంది మీ పైన. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు ఎంతవరకు విజయాన్ని అవకాశాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనకాపల్లి అత్యధిక మెజార్టీతో గెలుస్తాం. అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 కూడా అతి భారీ మెజార్టీతో గెలుస్తాం.